10 సంవత్సరాలు, 56 ఆపరేషన్స్, 1,00,000కు పైగా ఆయుధాల చోరీ, 16 దేశాల హిట్ లిస్ట్ లో ఉన్న అసాసిన్ నువ్వు. అక్రమాయుధాల గురించి నీకేం తెలిసిన ఇదంతా చేస్తున్నావు. దేశం వేషం మారిస్తే నీ రికార్డు మారదు. నేను వదిలేసింది ఆ ప్రదేశాన్ని కాదు, ఆ ప్రపంచాన్ని. సంవత్సరానికి 1 కోటికి పైగా ఆయుధాలు తయారవుతాయి. వాటిలో ఒఫీషియల్ గా కంట్రీ డిఫెన్స్ తీసుకునేది సగం మాత్రమే. మిగతా సగం బ్లాక్ మార్కెట్ లో అమ్ముడుపోతున్నాయి. ఇలా ప్రపంచంలో 100 కోట్లకి పైగా ఇల్లీగల్ గన్లున్నాయి. ప్రపంచ జనాభా 800 కోట్లయితే బయట అమ్మకానికి ఉన్న ఆయుధాలు 850 కోట్లు. అంటే ఒక్కో తల్లికి ఒక్కో తుపాకీ. చంపటం చవక, కాపాడటమే ఖరీదు. ఇది ఆపే గోడ కట్టకపోతే, ఆపమనే గొంతు లేకపోతే రేపు సెల్ ఫోన్ కొన్నట్టు కనుకుంటారు, మహమ్మారికి చనిపోయినట్టు మారణాయుధాలకి చనిపోతారు. ఇది ఆగాలి, లేకపోతే ఆపుతాను. ఆయుధం దారి తప్పడమే దారుణానికి పడే మొదటి అడుగు. ట్రైన్లు, రోడ్లు, హోటళ్లు, గుళ్ళు, స్కూళ్లలోకి వచ్చిన గన్లు రేపిళ్లలోకి వస్తాయి. మనుషుల కన్నా గన్లు ఎక్కువ ఉన్న అమెరికాలా కాకూడదు ఈ దేశం. చదువుకో సంపాదనకో పోయినోళ్ళకి బిడ్డ ఎలా ఉన్నావని కాల్ పోవాలి గాని మీ బిడ్డ కాలుపుల్లో చనిపోయిందని కాల్ రాకూడదు. కుటుంబంలో ఒకరు చనిపోతే 2 సవాలు తయారవుతాయి. ఒకటి కాలిపోతుంది, ఇంకొకటి కాలిపోవడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. చావుకి కారణం కాదు, అర్థం ఉండాలి. బంధువు కంటే బాధ్యత, తూట అంటే ధైర్యం రావాలి. అలా జరగాలంటే ఆయుధం బాధ్యత లేని వాడికి అందకూడదు. పీరియడ్. సంబంధం లేని కారణానికి మన వాళ్ళు కళ్ళ ముందే చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఆ బాధని ఊహ కూడా అందదు. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, ముండోడు. ఈ ఆయుధాలు ఎక్కడికి వెళ్లాలో, ఎవరికి చేరాలో నేను డిసైడ్ చేస్తాను. కాదని ఎవరైనా వస్తే ఇదే మార్గశిరం మధ్యరాత్రి మళ్లీ జరుగుతుంది. సాదేవ్, ప్రతాప్, killed 12 people misusing your power. You are dismissed. Ordering asylum for you. కాంట్రాక్ట్ కిల్లింగ్ నుంచి ప్రపంచంలోని గ్రే మార్కెట్స్ ని కంట్రోల్ చేసే రేంజ్కొచ్చావు.
ఇండియాస్ పవర్ఫుల్ బిలియనీర్ని వాడి నన్ను బయటకు తీసుకొచ్చావు. నన్ను విడుదల చేస్తే క్షమించడానికి నువ్వు నాకిచ్చింది జ్ఞాపకం కాదు, గాయం. కళ్ళ ముందున్నా ముగించాయి. నువ్వు పోవాల్సింది తూట కాదు. ఒక తండ్రికి కూతుర్ని దూరం చేశావు, ఎన్నో జీవితాల్ని తలకిందులు చేశావు, ఇంకా మారణ హోమం చేస్తున్నావు. నీ 10 ఏళ్ళు వెనక్కి తిప్పుతాను. ప్రతి ఆయుధం వచ్చిన చోటికి పంపిస్తాను. వీటి వెనుకున్నదే ఆశయమైన ఇక్కడే పాతేస్తాను. పన్నెండు ఇంటెలిజెన్స్ బ్యూరోలు, 16 ప్రభుత్వాలే ఆపలేని నన్ను నువ్వెలా ఆపుతాననుకున్నావు? నేను కాంట్రాక్ట్ తీసుకుంటే ఆగినట్టు రికార్డే లేదు. ఈ కాంట్రాక్ట్ నా భార్య చూసిన కళ. ఇట్స్ ఏ లైఫ్ టైం కాంట్రాక్ట్. దళం సైన్యం కాదు, దేశం వచ్చిన ఆపుతాను. రా. నిన్నెంతవరకు పగ బ్రతికించింది, ఇకపై ప్రేమ బ్రతికించాలి. రేపటి కోసం నీలో ప్రేమించే తండ్రి ఉండాలి. రేపటి కోసం వెయిట్ చేయడానికి నాకు మిగిలిందేమీ లేదు. When I hit a shot, it's business. When I miss a shot, it's purpose. పది సంవత్సరాలుగా ఒక జీవితం నీకోసం ఎదురు చూస్తుంది. సహదేవ్ తన వల్ల జరిగిన తప్పును సరిదిద్దడానికి ఏ వ్యక్తి తీసుకునే నిర్ణయం తీసుకున్నాడు? నీ పుస్తకాన్ని ముగించేది ఆ నిర్ణయమే. ఆ నిర్ణయం గురించి నీకు చెప్పగలిగేది ఒకరే. పది సంవత్సరాలుగా మీకోసం ఎదురుచూస్తున్న లైఫ్ ఎవరు? కథ పూర్తి చేయండి. 10 సంవత్సరాలుగా నా కోసం వెయిట్ చేస్తున్న జీవితం ఎవరు? గేమ్స్ ఆపే విషయం చెప్పు. చెప్తా, తొందర ఎందుకు? స్కూల్ బెల్ మోగుని.
సహదేవ్ రుణం నీ కూతురు. పిలుపు నుండి పెంపకం వరకు నీ జ్ఞాపకాలే. తన వల్ల జరిగిన నష్టానికి తను కోల్పోయిన అర్హతే భూమి. కూతురే ప్రపంచం అనుకునే నీలాంటి తండ్రే తనకు హామీ. చెట్టును కూల్చే తుఫానిచ్చే దేవుడే మళ్లీ మొలవమని వర్షాన్నిస్తాడు. రచన చనిపోయే ముందు వాళ్ల ప్రేమకి ప్రతిరూపాన్ని సహదేవ్ చేతులు పెట్టింది. ఆ పాప ఏ లోటు లేకుండా పెరిగింది. కానీ నిన్ను చూస్తూనే, నీతో మాట్లాడుతూ పెరిగింది.